దేశవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు నడపబడుతున్నాయి? ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి పల్లెలోనూ, అట్లాగే మండలంలోనూ కావచ్చు, అట్లాగే దేశవ్యాప్తంగా కూడా గవర్నమెంట్ మాత్రమే స్కూల్స్ ఎందుకు నడుపుతోంది, రన్ చేస్తుంది చెప్పండి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధినేత, సూటిగా ప్రశ్నిస్తున్నారు ప్రజల్ని, శుతిమెత్తగా. అయితే రాష్ట్రంలో కూడా 45,000 స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ నడుపుతోంది. ఎందుకు నడుపుతోంది గవర్నమెంటు? మరలా ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్నెన్ని ఉన్నాయి? ప్రతి మండలంలో ఉన్నాయి, జిల్లాల్లో ఉన్నాయి. ఎందుకు ఇన్నన్ని ఉన్నాయి? గ్రామాల్లో ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. గవర్నమెంట్ నడుపుతుంది. ఇంకా ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంట్ నడుపుతుంది? మరి ఆ ఆలోచన ఎప్పుడైనా చేశారా చెప్పండి అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇవన్నీ గవర్నమెంట్ నడపకపోతే పేదవారు, మధ్యతరగతి వారు ప్రైవేట్ స్కూల్లో దోపిడీకి బలైపోతారు. ప్రైవేట్ స్కూల్లో పెట్టి వేలకు వేలు, లక్షలు పెట్టి ఫీజులు పెట్టి కట్టుకోగలుగుతాడా? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లేకపోతే అవంతా ఎంత ఇబ్బంది పడతారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు ఎవరైనా కట్టగలుగుతారా? ఆకాశాన్ని అంటుకుంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ లేకపోతే ప్రైవేటు వాళ్ళు దందాలు పెరిగిపోతాయి. వాళ్ళు ఛార్జీలు, రేట్లు తట్టుకోగలుగుతారా? లక్షలు గుంజేస్తారు, దోపిడీకి గురైపోతారు కదా. అనైతిక హాస్పిటల్స్ వస్తాయి. ఇట్లాంటివన్నీ తట్టుకోగలుగుతారా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే సామాన్యుడు బస్సు ఎక్కి ప్రయాణం చేయగలుగుతాడా? ఇవన్నీ గవర్నమెంట్ బాధ్యతలు, గవర్నమెంట్కి బరువు కాదు, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇవి ప్రజలకు ఉపయోగకరమైనటువంటివి, ప్రయోజనకరమైనటువంటివి. ఇది సంపద సృష్టి అన్నటువంటి ఆలోచన దీనిలో ఉండకూడదు. 1923 నుంచి 2019 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి? 11 ఉన్నాయి. అప్పటిదాకా పద్మావతి అటానమస్ కాలేజీని కలిపితే 12, మొత్తంగా 12 కాలేజీలు. తర్వాత వైసీపీ హయాంలో 11 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి. ఇప్పుడు 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం. అంటే ఇదేమనుకోవాలి అని ఇవన్నీ ఆలోచన చేయండి ఒకసారి అని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. నిజమేగా? నమస్తే.